నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు, అదేవిధంగా సిబిఎన్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కలపల గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కనుక చూస్తే ఆల్రెడీ ఏపీలో సెక్రటరియట్ అదేవిధంగా అసెంబ్లీ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు పునఃప్రారంభం, మళ్ళీ ఎందుకు పునఃశంకుస్థాపన, మళ్ళీ ఎందుకు నిధులు ఖర్చు చేయడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కేసీఆర్ దాదాపు 8 లక్షల స్క్వేర్ ఫీట్లతో 616 కోట్లతో అద్భుతమైన సెక్రటరియట్ నిర్మించారు. ఇటు ఏపీ చూసుకుంటే 56 లక్షల స్క్వేర్ ఫీట్లతో కనీసం 4616 కోట్లు విడుదల చేసినా కూడా ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తను పెట్టిన ప్రెస్ మీట్కి ఎటువంటి నిబద్ధత ఉంది అని నేను అడుగుతున్నా. ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు ఏపీలో వైసీపీ. ప్లస్ అది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యేనే, ఒక పులివెందుల ఎమ్మెల్యేనే జగన్మోహన్ రెడ్డి. అంటే కనీసం ప్రతిపక్ష హోదా లేదు, అలా అని తనకి కావాల్సిన మెజారిటీ కూడా రాలేదు. రానప్పుడు తన గెలిచిన 11 మంది శాసనసభ్యుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సాధారణ శాసనసభ్యుడు మాత్రమే. అలాంటిది ఒక 5 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఓకే తరువాత రాజధాని అమరావతిని పసిగుడ్డుగా చంపేసి ఈ రోజున అంటే మొన్న ఎలక్షన్లో 3 రాజధాని అని వెళ్ళి ఇప్పుడు రాజధాని అవసరం అంటే నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా. నీకు పులివెందుల్లో ప్యాలెస్ ఎందుకు, తాడేపల్లిలో ప్యాలెస్ ఎందుకు, బెంగళూరులో యలహంక ప్యాలెస్ ఎందుకు? నీకేమో ఎక్కడ ఉంటే అక్కడ ప్యాలెస్లు ఉండాలి. రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు, మళ్ళీ గెలిస్తే అక్కడ ఉందామని. అంటే నీకేమో ఒక 60 గదులు, 70 గదులు, 80 గదులు ప్యాలెస్లు కావాలి. ఇక్కడ రాజధానికి మాత్రం ఇదే అమరావతికి రాజధాని అవసరం లేదా? నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా. నువ్వు చేతగాని ముఖ్యమంత్రి కాబట్టి దాని వాల్యూ నీకు తెలియదు కాబట్టి ఈరోజు నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీరు ప్రెస్ మీట్ చూస్తే మాట్లాడిన మాటల్లో కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు, అమరావతి పేరు 11,111 సార్లు పలికాడు. అంటే తనకి మాట్లాడటానికి ఏం లేదు, చెప్పటానికి ఏం తెలియదు, స్క్రిప్ట్ ఎవడిస్తాడో తెలియదు, స్క్రిప్ట్ ఇచ్చింది డైరెక్ట్గా చదవటం అన్నా తెలుసా అంటే అది తెలియదు. అలాంటిది ఒక సాధారణ శాసనసభ్యుడు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి గోల్ చేస్తే పట్టించుకోవడానికి ప్రజలు నాకు తెలిసి నిన్న కనీసం 11 మంది, ఒక్కొక్క నియోజకవర్గంలో 11 మంది కూడా చూడలేదు ఆ ప్రెస్ మీట్ని. ఏం చూస్తారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి ఏముంది? సబ్జెక్ట్ పరంగా ఉందా? లేదు. రాజకీయ అనుభవం ఉందా? లేదు. ముఖ్యమంత్రిగా చేసిన నువ్వేమన్నా ప్రజల్ని ముఖ్యమంత్రిగా చేసి మెప్పించావా? అది లేదు. మరి ఏం చేశాడు? ఆఖరికి పులివెందులో బస్ స్టాండ్ కూడా కట్టలేనాడు. నువ్వు ఒక పులివెందుల మాజీ అంటే పులివెందుల ఎమ్మెల్యే అయ్యి నువ్వు కనీసం పులివెందుల బస్ స్టాండ్కే దిక్కులేదు. అక్కడ సొంత కాన్స్టిట్యున్సీకి వాటర్ లేదు, ఓకే, ఒక ఇండస్ట్రీ లేదు, అభివృద్ధి లేదు. ఇలా యువతని చెడు మార్గంలో తీసుకెళ్ళడానికి నువ్వు పెట్టే ప్రెస్ మీట్లు పెట్టి పేటీఎం బ్యాచ్ ద్వారా ఆహో ఓహో అనుకోవటం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఎటువంటి నిబద్ధత లేదు. అసలు రాష్ట్రాన్ని ఏ సంకోచాన అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా 2019 నుండి 24 వరకు చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఈ విధంగా పరుగులెత్తుతుంటే జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదా? ఎంతసేపు అమరావతికి అంతెందుకు, రాజధానికి అంతెందుకు, అసలు సెక్రటరియట్ ఎందుకు, ఇవన్నీ 100 మాటలు చెబుతున్నాడు. నీకు అన్ని ప్యాలెస్లు ఎందుకు బాబు? నీకు నువ్వు ఉండేది ఒక్కడివి, తల్లి లేదు, చెల్లి లేదు, తండ్రి ఎలాగూ పోయాడు, పిల్లలు ఎలాగో యూకేలో ఉన్నారు, నువ్వు ఉండేది నువ్వు నీ భార్య, నీకెందుకు అన్ని ప్యాలెస్లు? ప్రజలు అడగట్లేదనా? అలా అడిగి ఎడంకాలు చెప్పుతో ప్రజలు కొట్టారు కాబట్టే ఈ రోజున ప్రజలు 11 సీట్లతో మూలన కూర్చోబెట్టారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రి అనటానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఎందుకంటే తన ఒక సాధారణ శాసనసభ్యుడు మాత్రమే. ఈ రోజున ఒక పులివెందుల శాసనసభ్యుడు రాష్ట్రం మొత్తంలో ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి ఇంత గలాట చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి అసలు అభివృద్ధి అంటేనే తెలియనోడు ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదొకటి. నెక్స్ట్ నిన్న మీరు చూస్తే లిక్కర్ కేసులో తను ఏ రోజున నిజాలు చెప్పడం చూసారా మీరు? ఏ రోజున జగన్మోహన్ రెడ్డి నోటమంట నిజాలు ఎప్పుడైనా మాట్లాడటం చూసారా? ఎందుకంటే లిక్కర్ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇస్తున్నాడు. వాళ్ళు ధనుంజయ రెడ్డి ఇదంటాడు, కృష్ణమోహన్ ఇదంటాడు, ఇంకొకటి ఇదంటాడు, అదే మంచి ఆఫీసర్లు. ఒకటి నేను చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు కూడా ఐఏఎస్లు కూడా చేసిన తప్పులు కనిపించట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లక్షల కోట్లు సంపాదిస్తే
వీళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళందరూ ధనంజయ రెడ్డి వీళ్ళందరూ వందల వేల కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఒక క్రిమినల్కి తన కింద పనిచేసే వాళ్ళు క్రిమినల్స్ లాగా ఎలా అనిపిస్తారు? మీరు చెప్పండి, ఎలా అనిపిస్తారు? అనిపించరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నిన్నేదో వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తే, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది నువ్వు కాదు, నువ్వు ఒక చీఫ్ జస్టిస్ కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు. ఓకే, నీ వాళ్ళకి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికి నీ గురించి ఏం మాట్లాడుతున్నా, నీ చెల్లెం మాట్లాడుతుందో అడుగు, నీ తల్లి ఏం మాట్లాడుతుందో అడుగు, ప్రజలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో, నీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో. అంతేగాని నువ్వు ఒక సర్టిఫికేట్ ఇవ్వటానికి నువ్వు ఒక ప్రధాన న్యాయమూర్తి కూడా కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక అడ్వకేట్ కూడా కాదు. మరి నువ్వు సర్టిఫికేట్ ఇస్తే ఎలా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్ కనిపిస్తుందండి. ఏం జరుగుతుంది రాబోయే 3 నుండి 6 నెలల కాలంలో ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ కనిపిస్తుంది. కనిపించి ఈ విధమైన దొంగ నాటకాలు, కపట నాటకాలు, ప్రజల్ని ఏదో మాయ చేద్దాం అన్న నాటకాలు. నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏడవలేనోడివి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నీకెందుకు? ఇక్కడ కేసీఆర్ని ఎలా పంపించారో నీకు తెలుసు, నిన్ను ఎలా పంపించారో తెలుసు. ఇప్పుడేదో కేసీఆర్ నీకేదో నువ్వేదో నీ ఫ్రెండ్ అని నువ్వేదో వెనకేసుకొస్తుంటే, కేసీఆర్ ఎవరు చేసిన బొక్కలు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు చూసారండి. అంటే అలాంటి సెక్రటరియట్ కట్టలేదు అన్నట్టు కూడా మాట్లాడారు ఆయన. అలాంటి సెక్రటరియట్ ఏపీలో ఎక్కడ అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే అలాంటి సెక్రటరియట్ అంటే జగన్మోహన్ రెడ్డికి కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ కట్టింది ఇక్కడ హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందిన ప్రాంతం, అభివృద్ధి చెందిన ప్రదేశం. దానికి ఒక కేసీఆర్ ఒక ఏమంటారు నెక్లెస్ రోడ్డు దగ్గర ట్యాంక్ బండ్ మీద ఒక ప్లేస్ చూసి అక్కడ కట్టాడు. దానికి కూల్ చేసి పాతది పడేసి కొత్తది కట్టారు. దాని గురించి నువ్వు అంత గలాట చేయాల్సిందే ఉంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి లాగా ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన అవసరం లేదు హైదరాబాద్కి. హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. నువ్వు నేను కొత్తగా చేయాల్సిందేం లేదు. ఎవరు వచ్చినా రేపు ముఖ్యమంత్రిగా ఎవరైనా కేక్ వాకే. ఎందుకంటే 95 ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుండి హైదరాబాద్ అనేది అభివృద్ధిగా పరుగులు పెట్టింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినా ఆ విధంగా కంటిన్యూ చేశారు. తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేయటం అంటే అభివృద్ధి చేయకపోయినా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు అడ్డుపడలా, అవి కొలగొట్ల. ఎందుకంటే తనకి తెలుసు ఫ్యూచర్ ఏంటో, దాని మీద డబ్బు ఎలా సంపాదించుకోవాలో తెలుసు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించాడు, లక్షల ఎకరాలు రియల్ ఎస్టేట్ మార్చి. అలా రాజశేఖర రెడ్డి కనీసం చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్ళకపోగా కనీసం అలా ఉంచాడు. అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఐఎస్బి కానీ, హైటెక్ సిటీని కానీ, ఏదైనా సరే. తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు. తర్వాత రోసయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, అలానే కేసీఆర్, ప్రతి ఒక్కరూ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి. అంటే ఇది ఎవరు వచ్చి చేసినా కేక్ ఓకే. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు, ప్రత్యేకమైన బడ్జెట్ ఇలాంటివి ఏం అవసరంలా అది. సో అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చేసి హైదరాబాద్ గురించి మాట్లాడి లేదా కేసీఆర్ ఎంత కట్టాడు అంత కట్టాడు నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇక్కడ ఒక బడ్జెట్ పెట్టుకున్నారు. తర్వాత ఆ బడ్జెట్లో వాళ్ళు ఒక సెక్రటరీని కట్టుకున్నారు. నేను ఇంకోటి అడుగుతున్నా, హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం 165 కోట్లతో కడితే నువ్వు 475 కోట్లు అదే విజయవాడలో ఎందుకు అయింది? అదే విగ్రహం, అదే కాంట్రాక్టర్, అదే సైజు, అదే షేపు, అదే రూపు, నీకు 475 కోట్లు ఎందుకైంది? నువ్వు సమాధానం చెప్పు. దానికి ఏం మాట్లాడతావు? ఆ రోజున దానికి స్పెషల్ ఆఫీసర్ చేసిన ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎన్ని కోట్లు దోచుకుంది. ఒక ఐఏఎస్ అయి ఉండి ఆవిడ ఆల్రెడీ ఉబలాపురం మైన్స్లో దోచుకు తింటే ఆవిడని అంబేద్కర్ విగ్రహానికి స్పెషల్ ఆఫీసర్గా వేస్తే నువ్వు మళ్ళీ ఆవిడ 475 కోట్లు విజయవాడ అంబేద్కర్ విగ్రహానికి అయింది. ఎందుకైంది? దానికి సమాధానం చెప్పు. అంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన ప్రెస్ మీట్లు ఎన్ని పెట్టినా సరే రేపొద్దున 11 పెడతావా, 1100 పెడతావా, 11,000 ప్రెస్ మీట్లు పెట్టినా నీకు సమాధానం అనేది నీకు ప్రజలు ఆల్రెడీ ఇచ్చారు. నీకు నువ్వు ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చారు. హైదరాబాద్ శివార్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా, సీఎం గారికి వ్యతిరేకంగా ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ సమావేశం పెట్టుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజమే అంటారా? అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఇప్పుడు ప్రతి ఒక్కటండి, ఇప్పుడు మీరున్నారు, ఒక ఎంప్లాయీగా ఉన్నారు, 10 మంది కలిసి మీరందరూ ఒక చోట కలిస్తే మీది అది మీ ఫ్రెండ్షిప్, ఎంప్లాయీస్ అందరు కలవచ్చు, తర్వాత మీ లోకల్ ఫ్రెండ్స్ కలవచ్చు, చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలవచ్చు, అలా రకరకాలు కలవచ్చు. అలా వాళ్ళు కలిస్తే దానికి చంద్రబాబు నాయుడు మీదే వ్యతిరేకంగా పెట్టారని నువ్వు ఎలా చెప్తావు? ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నువ్వు ఎలా చెప్తావు? ఎలా డిక్లేర్ చేస్తావు? అంటే ఇప్పుడు నీ వల్ల కాదని ఇప్పుడు ఐఏఎస్ని ఐపీఎస్ని ఉసుగొల్పి ఇప్పుడు ప్రభుత్వం మీద తోలదావా? నువ్వు ఒకటే చేసుకో. నువ్వు ఎంతమందిని గుంపుగా పోగేసుకుని వచ్చినా లేదా నీ వైసీపీ వాళ్ళని పెట్టినా ఏ విధంగా చేసినా నువ్వు ఎన్ని కపట నాటకాడగా ప్రజలందరికీ తెలుసు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత మీటింగ్లు పెట్టినా సరే వాళ్ళకి తెలుసు వాళ్ళు
చదివిన చదువులో ఏదైనా కానీ వాళ్ళ చదువుకునేటప్పుడు ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ప్రజలకి సేవ చేయాలన్న భావం, సేవాభావం వాళ్ళకి నరాన ఉంటుంది. అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళలో కూడా ఆ చెడు రక్తం ప్రవహించి ఈ రోజున వాళ్ళు కూడా దారి తప్పే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐఏఎస్లు వాళ్ళు అంటే నెక్స్ట్ లెవెల్కి పిఎంఓ ఆఫీసులకి వెళ్ళి వాళ్ళు ప్రమోషన్ వస్తే ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఐఏఎస్లు లేదా రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి దగ్గర పనిచేసిన ఐఏఎస్లు ఈ రోజున జైలు వచ్చి లెక్క పెడుతున్నారు. బీపీ ఆచార్య కానివ్వండి, రాజగోపాల్ కానివ్వండి, ఐఏఎస్ శ్రీలక్ష్మి కానివ్వండి, ఎల్వి సుబ్రహ్మణ్యం కానివ్వండి, ఇలా చాలామంది కేసులు భయంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే ఐఏఎస్లు వాళ్ళ పరిధి దాటి ఎవరైతే ప్రవర్తించారో ప్రతి ఒక్కరికి ఇదొక చెంపపెట్టు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్లు వాళ్ళ పదవి వన్స్ ఒకసారి పోస్టింగ్ వచ్చిన తర్వాత రిటైర్ అయ్యే వరకు వాళ్ళకి ఎవరిని కదిలించరండి. రాజకీయ నాయకుడికి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, వాళ్ళకు ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే ఐఏఎస్లు కనుక సొసైటీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే పరిధి దాటి ప్రవర్తిస్తారో అలాంటి వారికి మాత్రమే ఇలాంటి ఇబ్బంది. ఏపీలో సూపర్ 6 అంటే ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అంటేనే జగన్ అని చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? డెఫినెట్గా ఒకటి కాదు, ఒక మాఫియా కాదండి. తను ఒక ఫ్యాక్షనిస్ట్, తను ఒక మాఫియా లీడర్. అలానే ఇసుకని దోచుకున్నాడు, గ్రావెల్ని దోచాడు, మైల్ని దోచాడు, ఆఖరికి రేషన్ ఇచ్చే వెహికల్స్ మీద లంచం దోచుకున్నాడు. అలా ప్రతిదీ ఆఖరికి ప్రభుత్వ భూములను అమ్మాడు, ప్రభుత్వ భూములను దోచుకున్నాడు, ప్రజల ఆస్తి మాన అన్నీ ఒకటి కాదండి, ప్రతి దానిలోనూ ఆఖరికి ఈ గంజాయిని కూడా అక్రమంగా వేరే రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోకి కానీ, హైదరాబాద్లోకి కానీ, తెలంగాణలోకి కానీ డ్రగ్స్ విరివిగా వస్తున్నాయంటే ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ రోజున లిక్కర్ మాఫియా ద్వారా తన సొంత డిస్టిలరీ కంపెనీలు పెట్టుకుని కొన్ని వేల మందికి ఈరోజు మానసికంగా లేవలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పిచ్చి మందు తాగి వాళ్ళకి నరాలు పనిచేయక వాళ్ళ వయసు అంటే ఆల్మోస్ట్ 60-70 ఏళ్ళు బతుకుదాం అనుకున్నాడు కూడా ఈరోజు 50 ఏళ్ళు బతకాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఆ ఎడిక్షన్ స్పిరిట్ ఎక్కువ అవటం వలన ఆ మందు లేకపోతే అసలుకి నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలానే యువత డ్రగ్స్ వైపు, గంజాయి వైపు ఈ రోజున ఎక్కువైపోయి తల్లులు పడే వేదన చూస్తే జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదా ఈరోజు? అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కనిపించండి. తనకు కావాల్సింది ఒకటే, తనకి సర్వైవల్ కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక పీస్ ఆఫ్ పీనట్ లాగా వాడుకుని తన కేసులను రక్షించుకోవడానికి, తన కేసుల నుండి బయటపడటం కోసం ఈ డ్రామాలు ఆడుతున్నాడు. తను ఎన్ని డ్రామాలు ఆడినా సరే, ఎంత చేసినా సరే తన మెడిసిన్కి ఎక్స్పైరీ అయిపోయింది. వన్స్ ఒకసారి ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ని మళ్ళీ ప్రొడక్షన్ చేద్దామన్నా అవ్వదు. సో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే, ఎక్స్పైరీ అయిపోయింది. మళ్ళీ 2029 కాదు కదా, 34, 39 ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ సీఎం కావాలంటే రాసి పెట్టుకోండి. ప్రజలకు కావాల్సింది నిబద్ధత కల రాజకీయ నాయకుడు. అలా అంతేగాని ఏదో దొంగ ప్రెస్ మీట్లు పెట్టి స్క్రిప్టులు రాసిస్తే చదివే ముఖ్యమంత్రి అవసరంలా. కొడాలి నానికి బిగుస్తున్న వచ్చు లుకౌట్ నోట్స్లు జారీ చేశారు. ఏంటి పరిస్థితి? ఎక్కడ ఒకవేళ విదేశాలకు వెళ్ళిపోయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే వీళ్ళందరూ ఇక్కడ కాకపోతే విదేశాలకు వెళ్ళి తలదాచుకోవచ్చు అనుకుంటున్నారు. అందుకనే వీళ్ళందరినీ రేపొద్దున శిక్షిస్తే రేపొద్దున ఇలా చేయాలి అంటే భయపడాలి రాజకీయ నాయకులు. అందుకని ఇలా ఒక వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ ఈ రాజకీయ నాయకులు చేసిన తప్పులు మరలా రిపీట్ కాకుండా ఏ ప్రభుత్వం ఉన్నా, జగన్ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా వీళ్ళకి ఒక భయం అనేది ఏర్పడాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేశారు, మళ్ళీ గనక అదే రిపీట్ చేసిన మొన్న వైసీపీ ప్రభుత్వం తప్పులు చేశారు కాబట్టే ప్రజలు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అదే టీడీపీలో కూడా మళ్ళీ అదే కొడాలి నాని లాంటి వ్యక్తులు, వల్లభనేని వంశీ లాంటి వ్యక్తులు ఉంటే మళ్ళీ వాళ్ళకి చంపపెట్టు కావాలి అంటే ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడితే ఇలాంటి మారణ కాష్టం తగ్గుద్ది, అవినీతి అనేది తగ్గుద్ది. అవినీతి తగ్గింది అంటే ప్రజలకు ఉపయోగం, రాష్ట్రం సుసంపన్నం అవుద్ది, సుభిక్షం అవుద్ది. ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడితేనే డెఫినెట్గా ప్రజలు కూడా హర్షిస్తారు. లేకపోతే వాళ్ళు తప్పులు చేసినప్పుడు మీరేం చేశారని ప్రజలు అడిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్తుంది? అందుకని కొడాలి నాని లాంటి వ్యక్తికి శిక్ష పడాలి. ఎందుకంటే తను ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆల్రెడీ క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉంది, లేదు అంటే హార్ట్
వాల్స్ పాడైనాయి, బ్రీచ్ క్యాండిల్ హాస్పిటల్ సర్జరీ అన్నావు. సర్జరీ అయినప్పుడు నువ్వు అమెరికా వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? అంటే తప్పించుకోవడానికేగా, కేసుల నుండి తప్పించుకోవడానికి. ఆల్రెడీ తెలంగాణలో జెన్కో సిఎండి ప్రభాకర్ విజయస్లోనే ఉన్నాడు. ఓకే, తర్వాత ఇలా ప్రతి ఒక్కరూ ఏంటంటే విదేశాలకు వెళ్తే మనం సేఫ్ గార్డ్ అనుకుంటున్నారు. ఈ రోజున ఇప్పుడు లలిత్ మోదీ కానీ, నీరవ్ మోదీ, తర్వాత విజయ్ మాల్యా వీళ్ళందరూ ఎక్కడున్నారు? లండన్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో లండన్ వెళ్ళడానికి కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మన ఎక్స్పైరీ అయిపోయింది, ఇక మనం ఎక్స్పైరీ అయిపోయిన అవుట్డేటెడ్ పొలిటీషియన్, రేపు వెళ్తే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ వ్యాపారాలన్నా చూసుకోవచ్చు అని తను పక్కా పకడ్బందీగా ఉన్నాడండి. నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మీరు, ఎందుకంటే తన చెల్లి నమ్ముకుని రోడ్డు మీద పడింది, తన తల్లి నమ్ముకుని వీధిని పడింది. ఈ రోజున ప్రజలను నమ్ముకుంటే వీళ్ళని కూడా ఆల్రెడీ రోడ్డు మీద వేస్తాడు. ఓకే, మళ్ళీ కనుక తను నమ్ముకుని ఇది చేస్తే తను ఇక్కడ ఏపీలో ఉంటాడని గ్యారంటీ లేదు. ఎప్పటికైనా లండన్ పారిపోవాల్సిందే. ఓకే, ఇప్పుడు విజయసాయి రెడ్డి చంద్రబాబు ప్రలోభాలు లొంగిపోయాడు కాబట్టి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి జగన్ అంటున్నారు. ఏం చెప్తారు దానికి? అంటే జగన్మోహన్ రెడ్డి తను చెప్పింది వినకపోయినా, చెప్పింది చేయకపోయినా ఎవరికైనా అదే ట్రీట్మెంట్ అండి. అదే విజయసాయి రెడ్డి బయటకు వచ్చి కనీసం 6 నెలలు కూడా అవలా. సంవత్సరం క్రితం ఎలక్షన్లో నెల్లూరులో విజయసాయి రెడ్డి మీద భుజం మీద చేసి, సాయన్న ఓకే సౌమ్యుడు, మంచివాడు, మీకు అందుబాటులో ఉంటాడు, నమ్మిన వ్యక్తి అని 100 చెప్పాడు. మరి అదే 1 ఇయర్లో మరి అదే విజయసాయి రెడ్డి దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడికి లొంగిపోయాడు, కోవర్టు అని 100 చెప్తున్నావే. మరి అదే విజయసాయి రెడ్డి లేకపోతే 2004లో నీ పరిస్థితి ఏంటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లక్షల కోట్ల సంపాదించడానికి ప్రధాన కారకుడు విజయసాయి రెడ్డి. ఎందుకంటే ఈ రోజున క్విట్ ప్రో కానివ్వండి, ఈ రోజున షెల్ కంపెనీలు కానివ్వండి, దొంగ కంపెనీలు కానివ్వండి, డబ్బును విదేశాలకు తరలించి అక్కడ నుండి ఇక్కడ పెట్టుబడులు పెట్టించడం కానివ్వండి, ఒక ఆడిటర్గా జగన్మోహన్ రెడ్డికి చేయగలిగినంత చేశాడు. తరువాత తిను దురాగతం, దుర్మార్గం, చెల్లెలికి జరుగుతున్న అన్యాయం, తల్లికి జరుగుతున్న అన్యాయం, బాబాయిని ఏ విధంగా మట్టుబెట్టింది, ఇవన్నీ చూసి విజయసాయి రెడ్డి ఎప్పటికైనా సరే నా గతి కూడా ఇదే అనుకుని గ్రహించి బయటకు వచ్చాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి బయట రాలా. ఓకే, నువ్వు అదే విజయసాయి రెడ్డి సంవత్సరం క్రితం వరకు నీతోనే ఉన్నాడు. అదే విజయసాయి రెడ్డిని నువ్వు గతంలో పొగిడావు, సౌమ్యుడు, మంచివాడు, మీకు అందుబాటులో ఉంటాడు, నాకు బాగా కావాల్సిన వాడని. మరి అదే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎందుకు నీకు దూరం అయ్యాడు? అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ లాంగ్ టర్మ్ అనేది ఉండరండి. తన ఫ్రెండ్షిప్పే షార్ట్ టర్మ్, తనకు పదవే షార్ట్ టర్మ్, పాలిటిక్స్ షార్ట్ టర్మ్, ఏదైనా షార్ట్ టర్మే. మీకు అందులో నో డౌట్. రేపు ఇప్పుడు విజయసాయి రెడ్డి అవ్వచ్చు, గతంలో షర్మిల అవ్వచ్చు, ఇప్పుడు విజయసాయి రెడ్డి అవ్వచ్చు, రేపొద్దున అవినాష్ రెడ్డి అవ్వచ్చు, ఎవరైనా సరే షార్ట్ టర్మ్ రిలేషన్షిప్పే అది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.